ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరు వైసీపీకి వస్తే 2019లో మీరు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా చిత్తూరు నుంచి గెలిచారు. మీరు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే వైసీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి కారణాలు ఏంటి? అక్కడ జరిగిన వ్యవహారాలకు సంబంధించి మీకు జరిగిన ఇబ్బంది ఏంటి? అంటే మీకు పిలిచారు ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత, సీట్ ఇచ్చిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత 40,000 మెజారిటీతో మీరు గెలిచారన్నారు. సో ఆ పరిస్థితుల్లో ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటే రాజకీయ అవసరాల కోసం వచ్చారు అంటారా? అంటే మీ ప్రత్యర్థులు అంటున్నది ఈయన రాజకీయ అవసరాల కోసం వస్తున్నారు ఇక్కడికి అంటున్నారు. అంటే ఏ కారణంతో మీరు పార్టీ మారారు? చూడండి, ఇది నేను జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గానికి గెలిచాను. నేను అనుకున్న అభివృద్ధి చేయలేకుండా పోయినాను ఈ ప్రభుత్వంలో. ఒక రోడ్డు వేయించుకోవాలన్నా, ఒక కాలువ కట్టించుకోవాలన్నా, ఒక చిన్న పని చేయాలన్నా కూడా నిధులు లేకుండా అభివృద్ధి జరగడం లేదు. ఈ దీనిలలో నా ఆలోచన అంతా, నేను సర్పంచ్ అయ్యాను, ఎంపీపీ అయ్యాను, జెడ్పీటీసీ అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశాలు వచ్చింది, ఒకసారి గెలిచాను, చాలు నా కోరిక తీరిపోయింది, నేను డిసైడ్ అయిపోయాను. అదే నేను ఇందాక చెప్పాను, జనసేన సైనికులతో ప్రోద్బలంతో పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. పోరాటంలో మనం ఆయనకు చిన్న నూలు పోగులాగా సహాయం చేద్దామనే ఒక ఆలోచన ఉంది. ఏమంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు, వాళ్ళ ఫ్యామిలీతో మాకు ఒక 25 ఏళ్ళుగా అవినాభావ సంబంధం ఉంది. నేను ఏ పని చేసినా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అంబులెన్స్ ఓపెన్ చేయాలన్నప్పుడు కూడా 25 ఏళ్ల ముందు మెగాస్టార్ చిరంజీవి గారు చిత్తూరులో వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ పెట్టాలన్న ఆయన సూచనలు తీసుకున్నాం. కొంచెం అది క్లిష్టమైన పరిస్థితి, అది జాగ్రత్తగా ఉండదు, ప్రాణాలతో చెలగట్టడం, అది అక్కడ పెట్టేదానికి వీలు కాదు, అది స్టోరేజ్లు అన్నీ చాలా ఇబ్బందులు అని చెప్పడం, దాన్ని తాగాను. మాకు ఒక చిరంజీవి గారితో, నాగబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఒక సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతోనే ఈ పార్టీలో నేను నిలవాలని. నాకు ముఖ్యంగా మీరు అడిగిన దానికి వైసీపీ నుంచి ఎందుకు దీనికి వచ్చామని అడిగాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నవంబర్ 2వ తేదీ బస్ యాత్ర పెట్టారు, 2023 బస్ యాత్ర పెట్టారు. నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు, మంత్రులు చెప్పారు. డిసెంబర్ 22వ తేదీ సర్వే రిపోర్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు. ఒక 3 బుక్కులు ఇచ్చారు. 7,500 శాంపుల్స్ తీశారు. 36,663 ఓట్లతో గెలుస్తామని డిసెంబర్ 2వ తారీఖులో చెప్పారు. ఓకే, మళ్ళా ఆడ డిస్టర్బెన్స్ ఉండేది మాకు. ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇచ్చారో విజయనగరికి, మాకు అది డిస్టర్బెన్స్ మేము 4 రోజుల్లో సర్దేస్తాము, నీకు ఇంకా 10,000 ఎక్కువ వస్తుంది, నువ్వు కంటిన్యూ చేసుకున్నారు. నవంబర్లో చెప్పారు, డిసెంబర్లో చెప్పారు, బాగుంది. జనవరిలోకి వచ్చేటప్పటికి నీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేము, మేము విజయనగరికి ఇస్తున్నాం, ఒక శాండల్వుడ్ స్మగ్లర్ కానీ చెప్పడం జరిగింది. నేను షాక్ అయ్యాను. నవంబర్లో చెప్పారు, డిసెంబర్లో చెప్పారు, ఈ జనవరి నాకెందుకు మీ సర్వేలో 36,000 గెలుస్తామన్నారు. ఇప్పుడు ఏమైంది? సర్వే గురించి కాదు, కొన్ని కారణాలతో ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇస్తున్నాము, నీకు రాజ్యసభ ఇస్తాను. ఇప్పుడే మార్చిలోనే ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్కి ముందే నేను రాజ్యసభ ఎంపీగా నేను పంపిస్తాను. రాష్ట్రంలో కాపులకు రాజ్యసభ ఇంతవరకు ఇవ్వలేదని నమ్మబలికి, నమ్మించి, దగా, మోసం చేసి నన్ను ఒప్పించడం జరిగింది. సరే, ఓకే, నాకు ఆలోచన లేదు, ఎంపీ ఆలోచన నాకు లేదు, రాజ్యసభ ఆలోచన నాకు అసలు లేదు. ఆ విధంగా వాళ్ళే హామీ ఇచ్చారు, వాళ్ళే మాటలు చెప్పాడు. మళ్ళీ ఆయన చెప్పేది నేను మాట తప్పను, మాట చెప్పను అనేది ఒక స్లోగన్ ఉంది. అది చెప్పేదంతా అబద్ధాలు, చెప్పేదంతా మాటలే. దీంట్లో ఇది కూడా తెలిసింది. నా మరి 100 మందికి చెప్పాడు, 60-70 మందికి మార్చిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నీకు రాజ్యసభ ఇస్తా, ఎమ్మెల్సీ ఇస్తా, కార్పొరేషన్ ఇస్తానని అబద్ధాలు చెప్పాడు. మాయ మాటలు చెప్పాడు, మోసపూరిత మాటలు చెప్పాడు, మడవ తిప్పేశాడు, తిరిగిపోయింది, దానికి మడవ లేదు. కాబట్టి ఆ బాధతో నేను ఆయనకు లెసన్ నేర్పించాలి. నువ్వు నన్ను నాకు ఇవ్వకపోతే భగవంతుడు చూసుకుంటాడు అన్న. భగవంతుడు ఆశీర్వదించాడు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఇచ్చారు, 7 వచ్చింది వస్తుంది. ఫైనల్గా
తిరుపతి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి, ఏమని కోరుతున్నారు తిరుపతి ప్రజలని? అంటే తిరుపతి అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నారు, తిరుపతి ప్రజలు ఏ విధంగా మీరు వాళ్ళకి అప్పీల్ చేయబోతున్నారు మీరు? తిరుపతిలో నాకు ఎనలేని బంధుత్వం ఉంది, అభిమానులు ఉన్నారు, అనుభవం ఉంది, రాజకీయ అనుభవం, వ్యాపార అనుభవాలు. తిరుపతి చిత్తూరు అనేది ఒక అంతర్భాగం. ఇక్కడ తిరుపతి ప్రజలకు నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి ఏమేమి ఇక్కడ చేయాలి అనేది తెలుసుకొని ప్రజల కోరిక మేరకు తిరుపతి పట్టణాన్ని అన్ని రంగుల్లో ఒక పర్యాటక రంగంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో పర్యాటక రంగంగా తీర్చిదిద్ది అన్ని వనరులు తిరుపతి పట్టణంలో ఉన్నాయి. ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఐటీ కారిడార్ ఉంది. ఈ 5 సంవత్సరాలు ఐటీ కారిడార్ ఉన్న కారిడార్ కూడా మూతలు పడిపోయినాయి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారం, చంద్రబాబు గారి సహకారం తీసుకొని ఇండస్ట్రియల్ హబ్గా, ఐటీ కారిడార్గా, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవేస్, హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో చిత్తూరు జిల్లాలో దాదాపు 20,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతోంది. మెడ్రాస్ టు చెన్నై, చిత్తూరు టు నాయుడుపేట, అనంతపూర్ టు తిరుపతి, ఇటువంటి అంతా 4 lanes 6 lanes రహదారులు పెరిగాయి. ఒక 2 hours బెంగళూరు, 1.5 hour చెన్నై, ఇటువంటి రెండు రాష్ట్రాలలో ప్రధాన నేషనల్ హైవేస్ వస్తాయి. ఒక చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లా ఒక హబ్గా తయారవుతుంది. దీన్ని తిరుపతి పట్టణాన్ని, అందులో పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తిరుపతిని అన్ని రంగాల్లో కూడా, రాష్ట్రంలో తిరుపతిని కూడా ఆల్రెడీ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు. కొన్ని సెంట్రల్ ఫండ్స్ లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ వాటర్ ఎన్టీ రామారావు పీరియడ్లో తెలంగాణ వాటర్ వస్తుంది. ఇక్కడ అన్ని వనరులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ప్రజల ఆకాంక్ష మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల మేరకు తిరుపతిని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో అన్ని రంగాల్లో నిలిపేదానికి నా వంతు ప్రయత్నిస్తానని తెలియజేస్తాను.